బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో హనుమాన్ మాల ధరించిన స్వాములను పరీక్షలకు అనుమతించలేదు. బాలస్వామిని అనుమతించకపోవడంతో స్వాములు ఆందోళన చేపట్టారు. బాలస్వామిని పరీక్షలకు అనుమతించకపోగా మాలను, వస్త్రాలను పాఠశాల సిబ్బంది తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లిలోని మదర్ తెరిసా స్కూల్లో హనుమాన్ భక్తులకు అవమానం జరిగిందని స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన ముగ్గురు బాలస్వాముల వస్త్రాలను తొలగించి స్కూల్ యూనిఫామ్ ధరింపచేసిన స్కూల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామభక్తులు వందల మంది పాఠశాలకు చేరుకుని నిరసన చేపట్టడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శాంతించని స్వాములు పాఠశాల అద్దాలు ధ్వంసం చేసి నిరసన కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని నిరసన కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయం మీద పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ హనుమాన్ మాల వస్త్రాలు తీసేసి పరీక్ష తర్వాత మళ్లీ వేసుకోమని చెప్పామని తల్లిదండ్రులకు తెలియజేశామని చెప్పారు. ఏం చేయలేదు, వాళ్ళని వీటిలో బయటకు పంపించలేదు, ఏం చేయలేదు. వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేవు. పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు, లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాము. మాల వేసుకోండి, మళ్ళీ ఇది కూడా షోల్ కూడా వేసుకోండి అని మేము అన్నాము. లేకుండా మనం 10 రోజుల తర్వాత 8 రోజులు ఆ తర్వాత మనం ఎగ్జామ్ రాపిస్తాను కూడా మాకు అన్నారు. నిన్న ఎగ్జామ్ కూడా రాపించాము. నిన్న బయట పెట్టలేదు, బయటకు పంపించలేదు, పిల్లలతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. పేరెంట్స్తో మాట్లాడలేదు. అది ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చెప్తాను. ఏం చేయలేదు, వాళ్ళని వీటిలో బయటకు పంపించలేదు, ఏం చేయలేదు. వాళ్ళకు పేరెంట్స్కి మాత్రం పిల్లలకు ఏం చెప్పలేవు. పేరెంట్స్కి ఫోన్ చేసుకొని మీరు వచ్చి మాట్లాడు, లేకుండా యూనిఫామ్ వేసుకొని పంపించండి అని చెప్పాము. మాల వేసుకోండి, మళ్ళీ ఇది కూడా షోల్ కూడా వేసుకోండి అని మేము అన్నాము. లేకుండా మనం 10 రోజుల తర్వాత 8 రోజులు ఆ తర్వాత మనం ఎగ్జామ్ రాపిస్తాను కూడా మాకు అన్నారు. నిన్న ఎగ్జామ్ కూడా రాపించాము. నిన్న బయట పెట్టలేదు, బయటకు పంపించలేదు, పిల్లలతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. పేరెంట్స్తో మాట్లాడలేదు. మంచిర్యాల జిల్లాలో హనుమాన్ మాల ధరించిన స్వాములను పరీక్షలకు అనుమతించలేదు. బాలస్వామిని అనుమతించకపోవడంతో స్వాములు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అఖిల, ఆంజనేయ స్వామి మాల ధరించారని ముగ్గురు విద్యార్థుల్ని పాఠశాలలోకి అనుమతించకపోవడం, అదేవిధంగా పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలకు సంబంధించి కూడా అనుమతించకపోవడంతో ఆంజనేయ స్వామి భక్తులు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఉన్నటువంటి మదర్ తెరిసా పాఠశాలలో ముగ్గురు ఆంజనేయ స్వామి మాల ధరించారని విద్యార్థులను బయటికి పంపించడం జరిగింది. అయితే మాల తొలగించి యూనిఫామ్ లో వస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని చెప్పేసి విద్యార్థులను తిరిగి పంపించడంతో
విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి మాలాధారణ స్వాములు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున ఈ మదర్ తెరిసా పాఠశాలకు చేరుకొని మదర్ తెరిసా పాఠశాల ముందు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి విద్యార్థులను అవమానించారు. ఏదైతే మదర్ తెరిసా ఒక క్రిస్టియన్ మైనార్టీకి చెందినటువంటి పాఠశాల కాబట్టి హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద ఈ విధంగా కూడా దాడి చేస్తుందని చెప్పేసి కూడా ఆంజనేయ స్వామి భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ముగ్గురు మాలాధారణ గావించినటువంటి బాలస్వాములు ఎవరైతున్నారో ఆ బాలస్వామి వస్త్రాలను తొలగించి స్కూల్ యూనిఫామ్ ధరింపజేసిన ఎదుటనే స్కూల్ పరీక్షలకు అనుమతిస్తాము, స్కూల్లోకి అనుమతిస్తామని చెప్పినటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్కూల్ ముందు ఆందోళన చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆంజనేయ స్వామి మాలాధారణ చేసినటువంటి స్వాములు ఉన్నారో వారంతా కూడా వందలాది మంది పాఠశాల వద్దకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో అక్కడికి ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు మాలాధారణ ఆంజనేయ స్వామి మాలలో ఉన్నటువంటి స్వాములను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు స్వాములైతే శాంతించడం లేదు. ఒకానొక దశలో వీరు స్వాములు తమ ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో హిందూ సంస్కృతిని కించపరిచే విధంగా వ్యవహరించినటువంటి పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాలాధారులు ఎవరైతే వారు పాల్గొనడంతో అదేవిధంగా అక్కడ కొంత ఆగ్రహించినటువంటి స్వాములు ఈ పాఠశాలకు చెందినటువంటి ఫర్నిచర్ ను అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని సంధాయించే ప్రయత్నం చేశారు. దీంతో స్వాములు కొంత శాంతించినప్పటికీ యథావిధిగా అయితే నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకుంటే గానీ తమ వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఆంజనేయ స్వామి మాలాధారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించాలి. ఈ పాఠశాలపై గతంలో కూడా ఆంజనేయ స్వామి మాలాధారణ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులను పాఠశాలకు అనుమతించకపోవటం, అదేవిధంగా పాఠశాల నుంచి వెళ్ళగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఏటా ఈ ఆంజనేయ స్వామి మాలాధారణ గావించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులను పాఠశాలకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి యాజమాన్యం ఏదైతుందో ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా వీరి ఆందోళన కార్యక్రమం దగ్గరికి పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకొని ఆంజనేయ స్వామి మాలాధారణ ఉన్నటువంటి స్వాములు ఎవరైతున్నారో స్వాములను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి కూడా ఆంజనేయ స్వామి మాలాధారణ గావించినటువంటి స్వాములతో కూడా ముక్తగంటతో ఈ యొక్క చర్యను ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం అనేక సార్లు ఇదే పద్ధతిని కొనసాగిస్తుంది కాబట్టి చర్యలు తీసుకుంటేనే తాము వెనక్కి తగ్గుతామని చెప్పేసి అనడంతో విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై స్పందించినట్లుగా కూడా తెలుస్తుంది. పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులకు కూడా అక్కడికి వారికి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పాఠశాల యాజమాన్యం మాత్రం మరోలా వివరణ ఇస్తుంది. ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులను పరీక్షల సమయం కాబట్టి పరీక్షల సమయంలో మాల ఏదైతే వస్త్రాలు ఉన్నాయో వస్త్రాలను తీసేసి స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఒక కండువ వేసుకొని రావాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తప్ప తాము బయటికి వెళ్ళగొట్టలేదని చెప్పేసి అయితే యాజమాన్యం పాఠశాల ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఆంజనేయ స్వాములు రామభక్తులు ఎవరైతే ఉన్నారో రామభక్తుల ఆగ్రహానికైతే ఆగ్రహ జ్వాలలు వెలుగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది హిందూ సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే ఈ పాఠశాల యాజమాన్యం ఇలా వ్యవహరిస్తుందని చెప్పేసి అయితే రామభక్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆందోళన ఇప్పుడిప్పుడే సతుమణుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల జోక్యంతో పాటు అటు జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడంతో కొంత శాంతించారు. విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలపై పూర్తి విచారణ చేసి పాఠశాలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆంజనేయ స్వామి మాలాధారణ ఉన్నటువంటి స్వాములందరికీ హామీ ఇవ్వడంతో స్వాములు కొంత వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కూడా ఉంది. అఖిల. ఓకే శ్రీనివాస్, అయితే హిందూ శాస్త్రం ప్రకారం ఏ మాలాధారణలో ఉన్నటువంటి వారైనా సరే మాలాధారణ పూర్తయ్యే వరకు కూడా బట్టల్ని తీయరు, అలాగే మాలాధారణ పూర్తయిన తర్వాతే వాటిని విడిచిపెడతారు. అలాంటిది ఇవన్నీ తెలుసు కూడా స్కూల్లో టీచర్లు ఇవి వాంటెడ్గానే చేశారు అనుకోవచ్చు. అలాగే ప్రస్తుతం స్కూల్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, హిందూ మతం ఏదైతుందో ఈ హిందూ శాస్త్రం ప్రకారంగా ఒక మాల అనేది నియమ నిష్ఠలతో సుమారుగా ఆంజనేయ స్వామి మాల కావచ్చు, ఇటు అయ్యప్ప మాల కావచ్చు, ఇతర మాలలు వెంకటేశ్వర స్వామి మాలలు కావచ్చు, ఏ మాలలైనా
ఒక పవిత్రమైనటువంటి నియమ నిష్టలతో కొన్ని రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తూ మాలను తీయకుండా ఈ యొక్క దీక్షను కొనసాగిస్తారు. అయితే ఈ దీక్షలో భాగంగా మాలాధారణ ఒకసారి మెడ నుంచి తీసినట్టుకే దీక్ష భగ్నం అవుతుందని చెప్పేసి చాలా మంది భావిస్తారు. కాబట్టి ఆ తరుణంలోనే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి కూడా మాలాధారణ గావించినటువంటి విద్యార్థులు ఎవరైతున్నా విద్యార్థుల వస్త్రాలతో పాటు ఏదైతే ఈ మాలాధారణ ఉందో ఆ మాలాధారణను తీయాలనడం అనేది తీయాలనడం చెప్పడంతో ఇక్కడ ఈ యొక్క హిందూ ఏదైతే సమితి సభ్యులు ఉన్నారో అదేవిధంగా ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో మాలాధారణ స్వాములు కూడా ఆగ్రహానికి కారణమైంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావిస్తారు. మాలాధారణ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. ఒక్కొక్కసారి 41 రోజులు, కొంతమంది 21 రోజులు, కొంతమంది 11 రోజులు ఎంతో పవిత్రమైనటువంటి రోజులతోటి ఉపవాస దీక్షతోటి కఠోరమైనటువంటి దీక్షతోటి మాలాధారణ గావించుకొని నియమ నిష్టలతోటి భగవంతుని ప్రార్థిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిలో విద్యార్థుల పట్ల ఇలా ప్రవర్తించడం అయితే తమ విద్యార్థుల పట్ల ఇట్లా ప్రవర్తించడం దారుణం అని చెప్పేసి అయితే స్వాములు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎక్కడైనా కూడా మాలాధారణ చేసినప్పుడు ఈ ఏ సంస్కృతి అయినా కావచ్చు, అంటే హిందూ సంస్కృతి కావచ్చు, ఇతర మతాల సంస్కృతులైనా కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది బోర్డు ఎగ్జామ్స్ కాదు, లేకుంటే సెకండరీ బోర్డు ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పోటీ పరీక్షలు కావు. ఇవి కేవలం తరగతి గదుల్లో జరుగుతున్నటువంటి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పరీక్షలు కాబట్టి పెద్ద పరీక్షలు కాదు. కాబట్టి యాజమాన్యం ఇలా వ్యవహరించకపోవడం మంచిదని చెప్పేసి కొంత అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పాఠశాల విద్యార్థులు దేవునిపై భక్తితో కొంతమంది మాలాధారణ గావిస్తారు కాబట్టి వారిని ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, పాఠశాల యాజమాన్యం కావచ్చు ఇలా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పాఠశాల నుంచి మాలాధారణ గావించినటువంటి విద్యార్థులను కూడా వెళ్ళగొట్టడం అనేది మంచిది కాదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు ఈ మదర్ తెరిసా పాఠశాల యాజమాన్యం అనేక సార్లు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. హిందూ మతాలకు సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది ఈ పాఠశాల తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికీ పాఠశాల వద్ద కనుక చూసినట్టయితే ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా ఈ పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఖచ్చితమైన హామీ ఇస్తేనే వెనక్కి తగ్గుతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి తతంగంపై హిందూ ఉత్సవ సమితి సభ్యులు కావచ్చు, లేకుంటే హిందూ కమిటీ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి విరుద్ధంగా ఏదైతే హిందూ కమిటీ సభ్యులు కూడా ఈ సంఘటనను ఖండిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు పునరావృతమైనట్టయితే కనుక తాము ఖచ్చితంగా పాఠశాలపై తామే ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల.